బీహార్ ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి వేళ మళ్ళీ సరెండర్ స్టేట్మెంట్లు బాగా నడుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మోడీ సరెండర్ అయిపోయాడు. ట్రంప్ చెప్తున్నాడు కదా, రష్యా నుంచి ఆయిల్ కొనట్లేదు, కొంట మానేస్తానంటున్నాడని. అట్లాగే మొన్న ఆపరేషన్ సింధూర్ ఆపేసింది కూడా అందుకే. ట్రంప్కి సరెండర్ అయిపోయాడు, అమెరికాకి సరెండర్ అయిపోయాడు మోడీ అంటూ రాహుల్ గాంధీ. అలాగే చైనాకి సరెండర్ అయిపోయాడు, అందుకని అక్కడ సరిహద్దుల్లో వాళ్ళు స్థావరాలు పెట్టుకుంటున్నా పట్టించుకోవట్లేదని చెప్పేసి సరెండర్ అయిపోయాడంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటాడు. వాడి సరిహద్దులు ఆడు కట్టుకుంటాడు, మనం ఎట్లా ఆపుతాం? మన సరిహద్దులు కడతానంటే వాడు ఆపమంటే ఊరుకుంటాం మనం. అట్లాగే అమెరికా నుంచి ఆయిల్ కొనడం మానేసాం మనం రష్యా నుంచి, ఇది చెప్పాడని కొంటూనే ఉంటాం. వేరే దేశాల నుంచి ఎంతకంటే తక్కువకి వస్తూ ఉంటాం, అప్పుడు రష్యాకి తగ్గిస్తాం. ఇదివరకు సౌదీ అరేబియా నుంచి కొనేవాళ్ళం, ఇప్పుడు తగ్గించాం. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మోడీకి మంచి ఫ్రెండే, కానీ ఫ్రెండ్ కదా అని చెప్పేసి భారతదేశాన్ని నేను తాకట్టు పెట్టాడు ఆయన. అందుకని ఇప్పుడు బీజేపీ అక్కడే ఇంకో ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చి, ఎస్ మోడీ సరెండర్ అయ్యాడు. ఎవరికయ్యా అంటే భారతీయుల ప్రేమకి, భారతదేశానికి, భారతీయ సంస్కృతికి, భారత ఆత్మకి సరెండర్ అయ్యాడు. కాబట్టి భారతీయుల కోసం ఏమైనా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు.